హాయ్ అండి, నేను మీ ప్రతిమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీరామనవమి వచ్చేసింది కదండి. ముందుగా మీకు అందరికీ రామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే మనకు అందరికీ గుర్తొచ్చేది 3 ప్రసాదాలండి. అవి చల్లివిడి, వడపప్పు, పానకం. వాటి ప్రిపరేషన్ ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వడపప్పు ప్రిపరేషన్కి ఒక బౌల్ తీసుకుని చిన్ని కప్తో 2 కప్పులు పెసరపప్పు పొడిపప్పు తీసుకున్నానండి. దాంట్లో వాటర్ పోసి డస్ట్ లేకుండా 2-3 టైమ్స్ అయితే క్లీన్గా కడిగేసుకుని ఆ వాటర్ని పంపేసుకుని మళ్ళీ మంచి నీళ్ళు పోసుకుని ఇది పక్కన పెట్టేసుకోవాలి. నానే వరకు తర్వాత చేద్దాం వడపప్పు. ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషను పానకం. నేను 300 ml తీసుకున్నానండి వాటరు. పానకానికి ఒక కలసంలో 300 ml తీసుకుని అందులో 2 కప్స్ తురిమిన బెల్లం, మెత్తటి బెల్లం వేసుకుని 1 టీ స్పూను మిరియాల పొడి, 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలిపేసుకున్నాను ఈ 3. ఇప్పుడు పానకం కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు చలివిడి చేసుకుందాము. చలివిడికి ఒక బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు పొడి బియ్యపిండి తీసుకున్నానండి. కొద్దిగా అదే కప్పుతో కొంచెం హెల్తీగా బెల్లం తీసుకుని, తురిమిన బెల్లం తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే పట్టిందండి నాకు చలివిడి కలపటానికి. కొంచెమే కదా, 1 కప్పే కదా. అదే తడి బియ్యం అయితే, తడి బియ్య పిండి అయితే 1 స్పూనే పడుతుందండి. కొద్దిగా పోసుకుని వాటర్ కలిపేసుకుని మెత్తగా తురిమిన బెల్లంతో అలా వండకొచ్చిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం నేను ఇలా చేశానండి. ఇప్పుడు అది కూడా 1/2 టీ స్పూన్ వేసాను. ఇలా చేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి స్వామివారికి నైవేద్యము ఆఫర్ చేసినప్పుడు మనము నెయ్యి కూడా వేస్తాం కదా. నేను ఆవు నెయ్యి కొద్దిగా ఇచ్చేసి ఒక జీడిపప్పు, కొద్దిగా కొబ్బరి తురుము వేసి అది కూడా పక్కన పెట్టేసి ఇందాక మనం నానబెట్టుకున్న వడపప్పు ఉంది కదా, దానిలో నీళ్ళన్నీ వంచేసి అస్సలు నీళ్ళు లేకుండా చేసుకుని పొడిగా తీసుకుని దాంట్లో 2 టీ స్పూన్స్ తురిమిన కొబ్బరి తీసుకుని, ఇందాక నేను పెసరపప్పు తీసుకున్న కప్పు ఉంది కదా, చిన్న కప్పు, దాంట్లో 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకున్నానండి. అంతేనండి, వడపప్పు కూడా రెడీ అయిపోయింది. 3 ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.